హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్. మొత్తానికి ఇక బీఆర్ఎస్ శ్రేణులు కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు మీరు ఇక బీఆర్ఎస్ జెండా పట్టుకొని రెడీగా ఉండవలసిన టైం అయితే వచ్చేసింది. ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ అయితే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది. డ్యామ్ షూర్ 100కి 100% అని న్యూస్ అయితే భయంకరంగా బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా ఇప్పుడు తెలంగాణ భవన్ చుట్టూ కావచ్చు, లేకపోతే అటు కేటీఆర్ గారి హౌస్ దగ్గర కావచ్చు, ఇటు కేసీఆర్ గారి హౌస్ దగ్గర కావచ్చు, హరీష్ రావు గారి హౌస్ దగ్గర కావచ్చు, ఇక్కడ మొత్తం ఈ క్రూషియల్ ప్రాంతాల్లో మొత్తం కూడా బందోబస్తుని భారీగా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు అనేది లేకుండా. సో మొత్తానికైతే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే, ఈ బందోబస్తులన్నీ ఏర్పాటు చేస్తున్న ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవాళ అయితే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది. ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుందని అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అసలు ప్రపంచానికి హైదరాబాద్ని పరిచయం చేయాలని చెప్పేసి ఈ రేస్ ఫార్ములాని కేటీఆర్ గారు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ జరిగిన కొన్ని అవకతవకలే ఇవాళ కేటీఆర్ గారికి మొత్తం మెడకు చుట్టేసుకుంది. అసలు ఆర్బీఐకి కూడా తెలియకుండా డబ్బులు మళ్లించారు, దారి మరలించారు అనే అంశంలో ఇవాళ కేటీఆర్ గారు పూర్తిగా ఇరుక్కపోయారు. ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చేసింది. సో మరి కేటీఆర్ గారు అరెస్ట్ తర్వాత మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయో వేచి చూడాలి. ఎందుకంటే అరెస్ట్ ఒక ముఖ్య నాయకుడిని, అందులోనూ ఫాలోయింగ్ ఉన్న ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా పరిణామాలు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎలక్షన్ ముందైతే దీని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఎలక్షన్ దగ్గరలో లేవు, దరిదాపుల్లో కూడా ఎలక్షన్స్ ఏవి లేవు. మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయన్నది ఇప్పటికీ స్టిల్ తెలియని పరిస్థితి. ఇప్పటికైతే అందరూ అలర్ట్ అయిపోయారు నాకు తెలిసి, కింది స్థాయి నాయకులు అందరూ కూడా. ఇక కేటీఆర్ అరెస్ట్ అవ్వడమే తరువాయి మొత్తం ధర్నాకు దిగడము, నిరసన తెలపడము, ఇవన్నీ కూడా చక ఏర్పాట్లు చేసుకునేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దీని మీద కేటీఆర్ గారు కూడా ఇప్పటికీ స్టిల్ చాలా గట్టిగానే స్టాండ్ తీసుకుంటున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారే, మీరు అసలు చర్చకి రండి, దీని గురించి మనం చర్చిద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం. ఒకవేళ అసెంబ్లీలో చర్చ లేకపోతే, అక్కడ సాధ్యం కాకపోతే ప్రజల మధ్యలో 4 కోట్ల మంది ప్రజల మధ్యలో దీని గురించి చర్చ పెడదాము, మీరు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీరు చర్చకి రావాలని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికీ పలుసార్లు సవాల్ అనేది విసిరారు. బట్ రేవంత్ రెడ్డి ఇవేవి పట్టించుకోకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే ఇవాళ అదే చట్టపరంగా ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి చూద్దాం దీని మీద. ఖచ్చితంగా కేటీఆర్ అయితే పిటిషన్ అంటే ఇది ముందస్తు బెయిల్కి అప్లై చేయక తప్పదు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత, వన్స్ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే చాలా కష్టం. అదే అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకోవడం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, ఈ కేసులో నిర్దోషిగా అంటే ఇప్పటి వరకు స్టిల్ బిలీవ్ చేస్తున్నాను, నేను నిర్దోషినే, ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ గారు బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి పిటిషన్ వేస్తే కోర్టు కూడా అది నమ్మితే ముందస్తు బెయిల్ అనేది ఇస్తుంది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి ఎలాంటి స్కామ్ అనేది జరగలేదని కోర్టు కనుక భావిస్తే ఖచ్చితంగా బెయిల్ అనేది ముందస్తు బెయిలే ఇచ్చేస్తుంది. లేదు అవకతవకలు జరిగింది, తప్పకుండా దీని మీద విచారణ అనేది చేయాలి అని కోర్టు కనుక భావిస్తే ఖచ్చితంగా రిమాండ్ అనేది విధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమవుతుందో అయితే ప్రస్తుతానికి చాలా సస్పెన్స్ నడుస్తుంది. తెలంగాణ ఆన్ హై అలర్ట్ లాగానే ఉంది ఇప్పుడు. చూద్దాం మరి కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయం. ఇది వీడియో. థ్యాంక్ యూ.